వీడియోలో మనం పిల్ గురించి తెలుసుకుందాం. పిల్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పిల్, అలాగే ఎవరు పిల్ ఫైల్ చేయాలి, ఎక్కడ ఫైల్ చేయాలి, ఫైల్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటి, అలాగే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ పిల్ ఒకసారి తెలుసుకుందాం. పిల్ అంటే ఏంటి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అంటే పబ్లిక్ కోసం కోర్టులో కేసు ఫైల్ చేయడం. నార్మల్ కేసెస్లో కోర్టులో కేసు వేయాలంటే సమస్య నేరుగా తమపై ప్రభావం చూపిందై ఉండాలి. అయితే పిల్లో ఎవరైనా రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆర్ ఆర్గనైజేషన్ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. కాకపోతే అది పబ్లిక్ బెనిఫిట్ ఆర్ సొసైటీ వెల్ఫేర్ కోసం అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, పొల్యూషన్ కంట్రోల్, ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్, బ్యాన్ ఆన్ చైల్డ్ లేబర్, విమెన్ సేఫ్టీ, అలాగే ఎడ్యుకేషన్ రైట్స్, ఇలా సొసైటీ వెల్ఫేర్ కోసమై ఉండాలి. ఇక నెక్స్ట్, పర్పస్ ఆఫ్ పిల్ ఏంటో చూద్దాం. పిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి న్యాయం అందించడం, ప్రత్యేకించి పేదలు, వెనుకబడిన వారు, అక్షరాస్యత లేనివారు కోర్టుకు వెళ్ళలేకపోతే వారి తరపున ఇతరుల న్యాయం కోసం పోరాడటం. సింపుల్గా చెప్పాలంటే పిల్ గివ్స్ వాయిస్ టు వాయిస్లెస్ పీపుల్. అయితే పిల్ యొక్క ఆరిజిన్ ఆర్ హిస్టరీ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇండియాలో పిల్ కాన్సెప్ట్ 1970s ఎండింగ్లో స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై 2 great జడ్జెస్, జస్టిస్ పిఎన్ భగవతి అండ్ జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్. దీనికంటే ముందు ఓన్లీ డైరెక్ట్లీ అఫెక్టెడ్ పర్సన్ మాత్రమే కేసు ఫైల్ చేయగలరు. కానీ ఆఫ్టర్ దిస్ జడ్జెస్ రిఫార్మ్స్ ఎప్పుడైనా ప్రజలకు అన్యాయం జరిగితే బాధ్యత గల పౌరులు ఎవరైనా కోర్టులో పిటిషన్ వేయగలిగే అవకాశం కల్పించబడింది. ఇక నెక్స్ట్, పిల్ ఎవరు ఫైల్ చేయొచ్చు, హూ కెన్ ఫైల్ ఎ పిల్ ఒకసారి చూద్దాం. అందులో అయితే ఇండియన్ సిటిజన్ అయినా అయి ఉండాలి, లేదా ఎన్జిఓ ఆర్ సోషల్ ఆర్గనైజేషన్ అయినా అయి ఉండాలి, లేదా గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అయినా అయి ఉండాలి. పిల్ ఫైల్ చేయడానికి కండిషన్స్ ఏంటో చూద్దాం. కేసు ప్రజల ప్రయోజనం కోసమై ఉండాలి, వ్యక్తిగత లాభం లేదా రాజకీయ ప్రయోజనాల కోసమై ఉండకూడదు. నెక్స్ట్, వే టు ఫైల్ ఏ పిల్ చూస్తే, ఒకవేళ సమస్య దేశమంతా ప్రభావితం అయ్యేదైతే సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద, అలాగే సమస్య ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించిందైతే హైకోర్టులో ఆర్టికల్ 226 కింద పిల్ దాఖలు చేయవచ్చు. ఇప్పుడు ప్రొసీజర్ టు ఫైల్ ఏ పిల్ చూద్దాం. సమస్యను స్పష్టంగా వివరిస్తూ పిటిషన్ సిద్ధం చేయాలి. అలాగే ఆ సమస్య ప్రజలపై ఎలా ప్రభావితం చూపుతుందో వివరించాలి. ఇక థర్డ్ స్టెప్, ఆధారాలు లేదా పత్రాలు అటాచ్ చేయాలి. ఫోర్త్ వన్, పిటిషన్ను హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకి సమర్పించాలి. ఫిఫ్త్ స్టెప్, కోర్టు పిటిషన్ను పరిశీలించి సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తుంది. సిక్స్త్ స్టెప్, విచారణ అనంతరం ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు తీర్పు ఇస్తుంది. ఇక నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ పిల్ ఏంటో ఒకసారి చూస్తే, పేదలు మరియు బలహీన వర్గాలకు న్యాయం కలిగిస్తుంది. అలాగే పిల్ ద్వారా ప్రతి పౌరుడు న్యాయం కోసం నిలబడే హక్కును పొందుతాడు. ఇది ప్రజల్లో చట్టంపై విశ్వాసం పెంచింది. అలాగే కోర్టులను ప్రజల హక్కుల సంరక్షకులుగా మార్చింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కోర్టు నిజమైన ప్రజా ప్రయోజనం ఉన్న పిల్లను మాత్రమే అంగీకరిస్తుంది. ఈ టాపిక్ ఇక్కడితో కంప్లీట్ అయింది. మీకు పిల్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.